హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ కొత్త రేషన్ కార్డుల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల మంది దరఖాస్తుదారులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల్, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఈ నెల 1వ తేదీ నుంచి కొత్త కార్డులు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి రాలేదు. హైదరాబాద్లో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఆలస్యమైందని అధికారులు చెబుతున్నారు. ఇక మిగిలిన 8 జిల్లాల్లో 10 రోజుల ముందే దరఖాస్తుల పరిశీలన, అర్హుల ఎంపిక పూర్తయిన కార్డులు ఎందుకు జారీ చేయలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కులగణన సర్వేలో 6.68 లక్షల కుటుంబాలు తమకు రేషన్ కార్డులు కావాలని కోరాయి. ఇందులో 5.12 లక్షల కుటుంబాలను ప్రాథమికంగా అర్హులైన వారిగా పౌర సరఫరాల శాఖ గుర్తించినట్లు సమాచారం అందింది. ఇందులో మార్చి 1న సుమారు 1,00,000 మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కోడ్ లేని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించి పక్షం రోజులు దాటుతోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు రేషన్ కార్డునే అర్హతగా తీసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ 200 యూనిట్ల వరకు ఉచితంగా గృహ విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్న కొన్ని కుటుంబాల్లో పెళ్లైన తర్వాత విడిగా ఉంటున్న కుమారులు, కోడళ్లకు ఈ పథకాల ప్రయోజనం అందడం లేదు. మొత్తంగా లక్షల కుటుంబాలు కొత్త రేషన్ కార్డులు అందక ఆయా పథకాల ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. ఇక జనవరి 26న 16,900 కుటుంబాలకు మాత్రమే కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన విషయం తెలిసిందే. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.